మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్లు సంచలన తీర్పిచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో జరిగిన అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు 50 కోట్ల జరిమానా విధించాయి. దీంతో 3 ఏళ్లుగా మానేరు పరివాహక ప్రాంతం ప్రజల పోరాటం ఫలించింది. ట్రిబ్యునల్ తీర్పుపై మానేరు పరిరక్షణ సమితి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మానేరులో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడింది. సో మనతో మానేరు పరిరక్షణ సమితి వాళ్ళంతా ఉన్నారు. ఈ ఇసుక దోపిడీ పైన నిత్యం పోరాటం చేస్తున్నారు. వారందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీ పోరాటం ఫలించిందా, ఇంతటితో ఆగుతుందా? ఇది ఒక రకంగా ఆరంభం మాత్రమే. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి కేసు వేసింది లేదు, కేసు గెలిచింది లేదు, కాంప్రమైజ్ కాకుండా చివరిదాకా పోరాడింది లేదు భారతదేశ చరిత్రలో. మేము చివరిదాకా 2 సంవత్సరాలకు వెళ్ళి అదే పోరాట పట్టణంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు మనకు లేట్ అయినా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రేపు మన రాష్ట్రంలో, దేశంలో ఖనిజ ఇసుకను అక్రమంగా దోపిడీ చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఓకే, 25 కోట్ల చొప్పున వాళ్ళకి డిపార్ట్మెంట్ పెనాల్టీ వేసింది. ఇది ఇంటర్వ్యూ మాత్రమే. ఇంకా చాలా కథ ముందుంది. ఏం ముందుందంటే, ఈ దోసుకపోయిన దానికి బాధ్యులు ఎవరు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది ఎవరు, జిల్లా కలెక్టరా, మైనింగ్ డిపార్ట్మెంటా, టీఎస్ఎండిసినా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీనా, లేకపోతే వీళ్ళని ఆదేశించిన చీఫ్ సెక్రటరీనా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన తీర్పు కూడా కేసు క్లోజ్ చేయలేదు, మళ్ళీ సెప్టెంబర్కి పోస్ట్పోన్ చేసింది. ఈలోపు ఏంటంటే పర్యావరణ శాఖ కేంద్ర ప్రభుత్వం వాళ్ళను ఎంక్వైరీ చేయమన్నారు. ఏ మేరకు నష్టం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, ఈ 2-3 నెలల్లో అది జరుగుతుంది. మీరు ఊహించారా మానేరులో ఇసుక తవ్వకాలు ముమ్మాటికి తప్పాయని మీరు పోరాటం చేశారు. సో మీ పోరాటానికి అనుగుణంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఇలాంటి తీర్పు వస్తుందని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేసు వేయటంతో ఇది 100% విజయం అనేది మనకు తెలుసు. ఎందుకంటే నేను 3 నెలల పాటు శాస్త్రీయంగా స్టడీ చేసేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, ఇప్పుడు జరుగుతున్న తీరు మొత్తం డాక్యుమెంట్ రూపంలో సేకరించేసి మీ కోర్టులో కేసు వేసినప్పుడే పకడ్బందీగా వేసినాం ఆ రూల్స్కి అనుకూలంగా. సో అందుకే మనకు వెంటనే స్టే ఇచ్చినారు. సో మీరు చెప్పండి. మీకు ఒకటైతే వారు ఇచ్చిన తీర్పును మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మరియు మీరు అన్నట్టు 25 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, 25 కోట్లు మైనింగ్ డిపార్ట్మెంట్ అంటున్నారు. ఇది ఇంటరిమ్గానే తాత్కాలికంగా మేము సబ్మిట్ చేసిన రిపోర్ట్స్, మేము అంటే డే టు డే ఏం జరుగుతుందని వాళ్ళకు టచ్లో ఉండి ప్రతి వాదనలో వినిపించినప్పుడు మా అడ్వకేట్ ద్వారా ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇచ్చారు. అయితే మాకు తెలిసిన దాన్ని బట్టి ఒక సంవత్సరంలో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే ఒక సంవత్సరంలో 1200 కోట్ల ఇసుక అక్రమంగా అంటే మాకు మీది లెక్కలే 1200 కోట్ల ఇసుకను ఓన్లీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ గర్రెపల్లి నుంచి గుంపులగూడెం వరకు పోయింది. కాబట్టి 50 కోట్లు అనేది తాత్కాలికం మాత్రమే. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళతోని మొత్తం చేసుకొని ఎన్విరాన్మెంటల్ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ వస్తారో వాళ్ళందరితోటి మేము కూర్చొని మాట్లాడి ఇక్కడ ఎంత నష్టం జరిగింది, యాక్చువల్గా ఎంత పోయింది అనేది చూపెట్టి దానికి అనుగుణంగా ఇంకా ఎక్కువనే పెనాల్టీ అవుతుంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా దీని తర్వాత వెంటనే ప్రతి ఒక్క మైనింగ్ యాక్టివిటీ ఆపేయాలని నేను ఒక ప్రెస్ నోటో లేకపోతే ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. కానీ మా మాటలు చెప్పుడు కాదు, మీరు దాని మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడైతే జరుగుతుందో అవన్నీ తప్పకుండా ఆపేయాలి. ఎక్కడెక్కడ మైనింగ్ యాక్టివిటీ ఆపేయాలి. ఈ ఇసుక అనేది ఇక్కడ వీళ్ళ సంపద, ఇది పర్యావరణంతో కూడుకున్నటువంటి సంపదను ఈ గ్రామస్తులు ఈ ప్రాంతానికి కాకుండా ఎక్కడో ఎవరో వచ్చి దొంగతనంగా విపరీతంగా దోచుకొని పోయి ఎవరో బాగుపడుతుంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి రైతులకు భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయి. తర్వాత తాగునీరుకు ఇబ్బంది అవుతున్నది. ఇటువంటి క్రమంలో మేము ఒకటే కోరుతున్నాం, రైతుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన, ఈ కాన్స్టిట్యున్సీ పక్షాన మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఎన్జిటి తోటి కూడా మేము సెప్టెంబర్ తర్వాత కూడా మళ్ళీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, మా వంతుగా ఇక్కడ ఎంత నష్టం జరిగిందనే రిపోర్ట్స్ కూడా మేము ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. ఇంకా ఎక్కువనే పెనాల్టీ అయ్యేటట్టు చూస్తాం. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, మానేరు నది నుంచి.